హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు మరియు ఎడ్యుకేషన్ కంటెంట్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చి రేపటి నుంచి పింఛన్లు తీసుకునే వారందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. పింఛన్లు అనేది ఎవరెవరికి పంపిణీ చేస్తారు, పింఛన్లు అనేది ఇంటి దగ్గర ఇస్తారా లేదా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారా లేదంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలా, దాని గురించి పూర్తి సమాచారం తెలియజేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవడం జరుగుతుంది. ఇప్పుడే అందిన వార్త. ఇప్పుడే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి రేపటి నుంచి ఇచ్చే వైఎస్ఆర్ పెన్షన్లో భాగంగా ముఖ్యంగా దాదాపుగా 15 లక్షల మందికి అయితే పెన్షన్లకు సంబంధించి ఇంటి దగ్గర ఇస్తామని చెప్పడం జరిగింది. ఇకపోతే 17 లక్షల మందికి ఇంటి దగ్గర ఇవ్వడం బాగానే ఉంది. కాకపోతే మనం చూసుకుంటే గతంలో ఎవరైతే ఈ పెన్షన్ల కోసం కొంతమందికి అకౌంట్లలో పడలేదో, కొంతమందికి రాలేదో వారందరికీ కూడా ఈ పెన్షన్ ఇంటి దగ్గర ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే దాదాపుగా 47 లక్షల మందికి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలియజేయడం కూడా జరిగింది. రేపు అందరికీ కూడా అయితే ఇంటి దగ్గర ఎవరికైతే పెన్షన్ రాలేదో, పెన్షన్ డబ్బులు అకౌంట్లో పడలేదో అటువంటి వారందరికీ పెన్షన్ అనేది రేపు ఒకరోజే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఉన్నారో వారందరూ బ్యాంకులకు వెళ్ళి మీరు డబ్బులు తెచ్చుకోవాల్సిందిగా ప్రభుత్వం అనేది తెలియజేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.